హాయ్ అందరికి. ఫైనల్లీ స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. అసలు స్మాక్ డౌన్ చాలా చాలా బోరింగ్‌గా ఉంది ఈరోజు గూడా. అసలు 1% కూడా ఇంట్రెస్ట్ లేకుండే స్మాక్ డౌన్ పైన. ఏదో 2, 3 మూవ్‌మెంట్స్ బాగున్నాయి తప్ప మిగతాయి అంతా డొల్లనే ఈరోజు స్మాక్ డౌన్‌లో. సో, స్మాక్ డౌన్‌లో ఏమేమి జరిగినాయి ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ స్టార్టింగ్‌లోనే రియా రిప్లీ వస్తది. సో, రియా రిప్లీ వచ్చి ఫ్యాన్స్ అందరికి వెల్కమ్ చెప్తది. ఫ్రైడే నైట్స్ మామీ అని. అండ్ దాని తర్వాత జేడ్ కార్గిల్ గురించి మాట్లాడుతది. నేను ఒక వారం బ్రేక్‌లో ఉన్నాను. అండ్ ఇప్పుడు ఆ జేడ్ కార్గిల్ వచ్చి ఇష్టం వచ్చింది చేసింది. అండ్ నాకు చాలా ఇంకా కోపం తెప్పించింది. సో, సరే జేడ్ కార్గిల్ ఇప్పుడు నాతో ఫైట్ చేయాలని ఉంటే, నీకు ఈ ఛాంపియన్‌షిప్ కావాలని ఉంటే ఫైట్ చేద్దాం. క్లాష్ ఇన్ ఇటలీలో ఫైట్ చేద్దామని మన రియా రిప్లీ చెప్తది. అండ్ మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. రియా రిప్లీ వర్సెస్ జేడ్ కార్గిల్ మధ్య మ్యాచ్ జరగబోతుంది ఫర్ డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్‌షిప్ కోసం. అది కూడా క్లాష్ ఇన్ ఇటలీలో. సో, దాని తర్వాత షార్లెట్ ఫ్లేర్, అలెక్సా బ్లిస్ వస్తారు. సో, వాళ్ళిద్దరు వచ్చి ఏమంటారంటే, "సరే నువ్విప్పుడు నీ ఛాంపియన్‌షిప్‌ని డిఫెండ్ చేస్తున్నావు. అంతా మంచిగానే ఉంది. కానీ మనకి 6 వుమెన్ టాగ్ టీమ్ మ్యాచ్ ఉంది సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో. సో, నువ్వది మర్చిపోవద్దు. మనందరం ఇప్పుడు ఒకే పేజ్‌లో ఉండాలి." అండ్ వాళ్ళిద్దరు ఇగ రింగ్‌లోకొస్తారు. రింగ్‌లోకొచ్చి, "లాస్ట్ వీకు నువ్వెక్కడున్నావు? నువ్వెందుకని మాకు హెల్ప్ చేయలేదు?" అని షార్లెట్ ఫ్లేర్ అడుగుతది. సో, నాకు అలెక్సా బ్లిస్‌కి హెల్ప్ అవసరం ఉండే. నీ హెల్ప్ అవసరం ఉండే. కానీ నువ్వు రాలేదు. నువ్వొచ్చి మాకు హెల్ప్ చేయలేదు అన్నట్టుగా షార్లెట్ ఫ్లేర్ రియా రిప్లీని బ్లేమ్ చేస్తది. అండ్ నేను నా ఫ్యామిలీతో ఉన్నాను. నా ఫ్యామిలీని చూడనీకెళ్ళినాను అన్నట్టుగా రియా రిప్లీ చెప్తది. సో, దాంతో వీళ్ళ మధ్య చిన్న ప్రాబ్లమ్ లాంటిది చూపిస్తారు. "నువ్వెందుకు రాలేదు? ఎందుకు హెల్ప్ చేయలేదు? ఇది నీ ప్రాబ్లమ్. నీ ప్రాబ్లమ్‌కి మమ్మల్ని బలి చేస్తున్నావు" అన్నట్టుగా షార్లెట్ ఫ్లేర్ రియా రిప్లీతో అంటది. అంతలోనే ఫ్యాటల్ ఇన్‌ఫ్లుయెన్స్ వస్తారు. సో, వాళ్ళొచ్చి ఏమంటారంటే, మాకు గావాల్సింది ఇదే. ఈ ఉమెన్స్ డివిజన్ ఇలా గొడవలు పడుతుంటే చూడడానికి చాలా సంతోషంగా ఉంది. అది మేము రావడంతో జరుగుతుంది. ఇదంతా మా వల్లనే" అన్నట్టుగా ఫ్యాటల్ ఇన్‌ఫ్లుయెన్స్ మాట్లాడుతూ ఉంటారు. సో, దాంతో షార్లెట్‌కి కోపమొచ్చి, "సో, చాలా మంచిగా మాట్లాడుతున్నావు. నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. నేను ఇక్కడికి వచ్చినందుకు నువ్వు. సో, మనం ఈరోజు మ్యాచ్‌లో ఫైట్ చేద్దాం. మీలో ఎవరైనా ఇద్దరు అండ్ నేను, అలెక్సా బ్లిస్ ఇద్దరం ఫైట్ చేద్దాం" అన్నట్టుగా షార్లెట్ ఫ్లేర్ చెప్తది. సో, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ టాలా టోంగా వర్సెస్ షిన్సుకే నాకమూరా మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, తెలిసిందే కదా! ఎంఎఫ్‌టి ఫైట్ చేస్తే 1 ఆన్ 1 ఉండదు. సో, వాళ్ళ టీమ్ మెంబర్స్ మొత్తం కలిసి అపోనెంట్ పైన డిస్ట్రాక్ట్ చేస్తారు. సో, అదే ఇక్కడ జరుగుతది. సో, డిస్ట్రాక్ట్ చేస్తారు. ఈ మ్యాచ్‌లో టాలా టోంగానే విన్ అవుతాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత సోలో సికవా మన టాలా టోంగా కలిసి అటాక్ చేస్తారు. సమ్‌వన్ స్పైక్ ఇద్దామని చూస్తాడు సోలో సికవా. అండ్ అప్పుడు టమాటోంగా ఆపేస్తాడు. టమాటోంగా ఆపేసి అండ్ ఏంది అన్నట్టుగా సోలో సికవా చూస్తాడు టమాటోంగాని. అండ్ ఒకేసారి టమాటోంగా షిన్సుకే నాకమూరా పైన మళ్ళీ అటాక్ చేసేస్తాడు. అండ్ మళ్ళీ సోలో సికవా టమాటోంగాకి హగ్ ఇస్తాడు. అండ్ అటాక్ చేస్తారు. అండ్ అంతలోనే డేమియన్ ప్రీస్ట్ చైర్ తీసుకొనొస్తాడు. డేమియన్ ప్రీస్ట్ వచ్చి చైర్ తీసుకొని రింగ్‌లోకి రాగానే వాళ్ళు బయటకెళ్ళిపోతారు. బ్రాల్ ఏం జరగదు. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో కోడీ రోడ్స్ అండ్ నిక్ ఆలిస్ మధ్య ఒక చిన్న కాన్వర్జేషన్ జరుగుతది. గుంతర్ కాంట్రాక్ట్ పైన సైన్ చేసిండా అన్నట్టుగా ఈ టైప్‌లో కోడీ రోడ్స్ అడుగుతాడు. అండ్ ఇంకా సైన్ చేయలేదు గుంతర్. గుంతర్ సైన్ చేయలేదు. నేను చూసుకుంటున్నా ఈ పనిని, నువ్వేం టెన్షన్ తీసుకోకు అన్నట్టుగా కోడీ రోడ్స్‌కి నిక్ ఆలిస్ చెప్తాడు. అండ్ అంతలోనే కోడీ రోడ్స్ పక్కకి మన సామీ జేన్ వస్తాడు. సామీ జేన్ వచ్చి ఏమంటాడంటే, "చూడు గుంతర్‌ని ఎలా ఓడించాలో నాకు తెలుసు. నేను నీకు హెల్ప్ చేస్తాను" అన్నట్టుగా మన సామీ జేన్ కోడీ రోడ్స్‌తో అంటాడు. అప్పుడు కోడీ రోడ్స్, "సో, నువ్వు చెప్పింది మంచిగుంది. బట్ నాకు నీ హెల్ప్ అవసరం లేదు" అన్నట్టుగా కోడీ రోడ్స్ చెప్పి అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. అండ్ దాని తర్వాత సామీ జేన్‌కి కోపమొస్తది. ఆ కోపంలో నిక్ ఆలిస్‌ని అడుగుతాడు, "నీకెన్ని సార్లు మెసేజ్ చేయాలి? నాకేం ప్లాన్స్ ఉన్నాయి" అన్నట్టుగా. "అసలు నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు. నాకేం ప్లాన్స్ ఉన్నాయి? ఈరోజు నేను స్మాక్ డౌన్‌లో ఏం చేయాలో నాకేం తెలవదు. నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు" అన్నట్టుగా సామీ జేన్ నిక్ ఆలిస్‌తో మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఇప్పుడు ఈ కోడీ రోడ్స్‌కేమో ఏం గావాలంటే అది వచ్చేస్తది. ఏం గావాలనుకుంటే అది నువ్వు ఇచ్చేస్తావు. బట్ వేరే వాళ్ళని పట్టించుకోవట్లేదు అన్నట్టుగా సామీ జేన్ అంటాడు. అండ్ అప్పుడే సామీ జేన్ దగ్గరికి కోడీ రోడ్స్ వచ్చి, "సో, సరే ఈరోజు నీకు ఆపర్చునిటీ వస్తది. అంటే నీకు ఈ స్మాక్ డౌన్‌లో ఫైట్ చేసే ఛాన్స్ వస్తది. నేను నీతో ఫైట్ చేస్తాను" అన్నట్టుగా కోడీ రోడ్స్ చెప్తాడు. సో, ఇంకేముంది వీళ్ళ మధ్య మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ టిఫనీ స్ట్రాటన్ వర్సెస్ లాష్ లెజెండ్ మధ్య ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. ఇది ఒక ఓపెన్ ఛాలెంజ్. ఈ ఓపెన్ ఛాలెంజ్‌కి లాష్ లెజెండ్ యాక్సెప్ట్ చేస్తది. అండ్ ఈ మ్యాచ్‌లో తెలిసిందే గదా! మన నయా జాక్స్ గూడా ఉంటది. నయా జాక్స్ డిస్ట్రాక్ట్ చేస్తది. అదే టైంలో చెల్సీ గ్రీన్ వచ్చి టిఫనీ స్ట్రాటన్‌కి హెల్ప్ చేస్తది. నయా జాక్స్ పైన అటాక్ చేస్తది. ఈ మ్యాచ్‌లో టిఫనీ స్ట్రాటనే విన్ అవుతది. సో, మ్యాచ్ ఎండింగ్ అయితే మాత్రం ఆ రోల్ అప్ మాత్రం
అది వన్ ఆఫ్ ద వరస్ట్ రోల్ అప్ అని చెప్పాలి. అసలు ఏందో అది. సో దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నమాట. సో అట్లుండే ఆ రోల్ అప్. సో ఈ మ్యాచ్‌లో టిఫనీ స్టార్టనే విన్ అవుతది. అండ్ కొద్దిసేపటి తర్వాత మన చెల్సీ గ్రీన్ పైన న్యా జాక్స్, లాష్ లెజెండ్ అటాక్ చేస్తారు బ్యాక్ స్టేజ్‌లో. అండ్ నెక్స్ట్ మనకి పవర్ ఇష్యూస్ అనే ఒక రెఫరీ మన నిక్ కాలిన్స్ దగ్గరికెళ్తారు. సో ఇక్కడ నుండి పవర్ ప్రాబ్లమ్ వస్తుందన్నట్టుగా రూమ్‌లోకెళ్తారు. ఆ రూమ్ మన డాన్ హౌసన్‌ది. సో అక్కడ ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ ఉంటాడన్నమాట మన డాన్ హౌసన్. ఇదంతా ఏంది? ఇదంతా ఆపేసేయి అన్నట్టుగా అంటాడు. అండ్ అక్కడ స్ట్రెచర్ పైన ఒక మనిషి పడుకొని ఉంటాడు. ఒక డెడ్ బాడీ టైప్‌లో. అండ్ దాన్ని చూద్దామని చూస్తాడు. అప్పుడు డాన్ హౌసన్ అలా చూడొద్దు అన్నట్టుగా చెప్తాడు. డాన్ హౌసన్ మాయమైపోతాడు. అండ్ అక్కడితో ఆ సెగ్మెంట్ కూడా ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ ట్రిక్ విలియమ్స్ రింగ్‌లోకొస్తాడు. అండ్ లిలియాటి కూడా వస్తాడు. సో వాళ్ళిద్దరూ ఏమంటారంటే, సో మమ్మల్ని చూడడం మీకు చాలా హ్యాపీగా ఉంది. మేమంటే మీకిష్టం అన్నట్టుగా ట్రిక్ విలియమ్స్ చెప్తూ ఉంటాడు. అండ్ దాని తర్వాత మిజ్ గురించి మాట్లాడతారనమాట. మిజ్ ఫ్యూచర్ హాల్ ఆఫ్ ఫేమర్ అండ్ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్. 2 టైమ్స్ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్. మిజ్‌ని కార్మెలో హేస్ లాస్ట్ వీక్ ఓడించును అన్నట్టుగా చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు లిలియాటి. అండ్ అంతలోనే కార్మెలో హేస్ వస్తాడు. సో కార్మెలో హేస్ వచ్చి ఏమంటాడంటే, నాకు ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కావాలన్నట్టుగా అంటాడు. అంటే ఇప్పుడు ట్రిక్ విలియమ్స్, నేను నీకేమి ఇన్సల్ట్ చేస్తలేను. సో నువ్వు మంచి ఫైటర్‌వి. సో నీ గురించి నాకు బాగా తెలుసు అన్నట్టుగా ఈ టైప్‌లో కార్మెలో హేస్ మెచ్చుకొని నాకు ఛాంపియన్‌షిప్ ఆపర్చునిటీ కావాలని అంటాడు. సో నీ వల్లనే నేను ఓడిపోయినాను. సో నువ్వు డిస్ట్రాక్ట్ చేయడం వల్లనే నేను ఓడిపోయినాను. సో అందుకని నాకు ఆ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కావాలన్నట్టుగా అంటాడు. అండ్ అప్పుడు లిలియాటి ఏమంటాడంటే, సో ఇప్పుడు నీతో ఫైట్ చేయడానికి రెడీగానే ఉంటాడు ట్రిక్ విలియమ్స్. కానీ ఈరోజు స్కెడ్యూల్ లేదు. సో ఈరోజు టైం లేదన్నట్టుగా లిలియాటి చెప్పేస్తాడన్నమాట. ఈరోజు ఫైట్ చేయొద్దు అన్నట్టుగా ట్రిక్ విలియమ్స్ కూడా చెప్తాడు. అండ్ అప్పుడు కార్మెలో హేస్ ఏమంటాడంటే, సో నాకు తెలిసిన ట్రిక్ విలియమ్స్ ఎవరి మాట వినడు. సో ఒక సెకండ్ వీల్‌లా ఉండడు. సెకండ్ మనిషిలా ఉండడు. సో ఇప్పుడు వాడేంది లిలియాటి నీ సెక్రటరీరా? సో వాడే ఇప్పుడు నీ డెసిషన్స్ అన్నీ తీసుకుంటాడా? నీకు చేత కాదా? సో నాకు తెలిసిన ట్రిక్ విలియమ్స్ అయితే ఇలా కాదు. సో తనకి నచ్చింది చేస్తాడు. తనకేది అనిపిస్తే అది చేస్తాడు అన్నట్టుగా ఈ టైప్‌లో కార్మెలో హేస్ కొంచెం రెచ్చగొడతాడు. సో దాంతో ట్రిక్ విలియమ్స్ ఏమంటాడంటే, సరే ఈరోజు ఫైట్ చేద్దాం. కానీ నా ఓపెన్ ఛాలెంజెస్‌ని అన్ని నేను బొందబెట్టేసినాను. ఈ ఓపెన్ ఛాలెంజెస్‌ని, ఈ ఛాంపియన్‌షిప్‌ని డిఫెండ్ చేయడం అనేది నేను చెయ్యను. సరే ఈరోజు ఫైట్ చేద్దాం అన్నట్టుగా ట్రిక్ విలియమ్స్ అంటాడు. సో ఒక నాన్ టైటిల్ మ్యాచ్ జరుగుతదనమాట వీళ్ళిద్దరి మధ్యలో. సో మ్యాచ్ మధ్యలో ఏమవుతదంటే మన రిక్కీ సెయింట్ వస్తాడు. సో రిక్కీ సెయింట్ వచ్చి డిస్ట్రాక్ట్ చేస్తాడు కార్మెలో హేస్‌కి. సో దాంతో ఈ మ్యాచ్‌లో ట్రిక్ విలియమ్స్ విన్ అవుతాడు. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ స్టేజ్‌లో రిక్కీ సెయింట్ పైన కార్మెలో హేస్ అటాక్ చేస్తాడన్నమాట. అండ్ నెక్స్ట్ రియా రిప్లీ, షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ ఫ్యాటల్ ఇన్‌ఫ్లుయెన్స్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. యాక్చువల్‌గా షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లిస్ ఫైట్ చేయాలి. బట్ అలెక్సా బ్లిస్ ఫైట్ చేయని చెప్తది. రియా రిప్లీ వస్తదని చెప్తదన్నమాట. సో అందుకని రియా రిప్లీ, షార్లెట్ ఫ్లేర్ కలిసి ఫైట్ చేస్తారు. సో ఈళ్ళ మధ్యలో చిన్న ప్రాబ్లమ్స్ అయితే చూడనీకి దొరికినాయి. సో ఇద్దరు ట్యాగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అంటే ఇష్టం లేకుండా. సో కొంచెం ప్రాబ్లమ్ అయితే ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. ఇద్దరు సేమ్ పేజ్‌లో లేరు. అండర్‌స్టాండింగ్ అనేది లేదు రియా రిప్లీకి అండ్ షార్లెట్ ఫ్లేర్‌కి. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో రియా రిప్లీ అండ్ షార్లెట్ ఫ్లేర్ విన్ అయినారు. సో విన్ అయిన తర్వాత జేడ్ కార్గిల్, బీ ఫ్యాబ్, మిచిన్ వచ్చి వీళ్ళ ముగ్గురు పైన అటాక్ చేస్తారు. అండ్ ఫ్యాటల్ ఇన్‌ఫ్లుయెన్స్ కూడా మన అలెక్సా బ్లిస్ పైన, షార్లెట్ ఫ్లేర్ పైన అటాక్ చేసుకుంటూ బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తారు. రింగ్‌లో జేడ్ కార్గిల్ రియా రిప్లీ పైన భయంకరంగా అటాక్ చేసేస్తది. అండ్ నెక్స్ట్ సోలో సికోవా వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. తెలిసిందే కదా! ఎంఎఫ్‌టీ ఉన్నారంటే సింగిల్స్ వన్ ఆన్ వన్ మ్యాచ్ ఉండదు. ఖచ్చితంగా వాళ్ళందరూ డిస్ట్రాక్ట్ చేస్తారనమాట. అటాక్ చేసేస్తారు. సో అదే ఈ మ్యాచ్‌లో కూడా జరుగుతది. సో సేమ్ రిపీటెడ్ షో చూసినట్టుగా ఉంటది మన ఎంఎఫ్‌టీది. సో ఈ మ్యాచ్‌లో మన సోలో సికోవానే విన్ అవుతాడు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత డేమియన్ ప్రీస్ట్ పైన అటాక్ చేస్తారు. అండ్ అంతలోనే రాయ్స్ కీస్ వచ్చి హెల్ప్ చేస్తాడు. సో హెల్ప్ చేస్తాడు. తామా టోంగా పైన, టాలా టోంగా పైన అటాక్ చేస్తాడు. రింగ్ బయట పడేస్తాడు. అండ్ సోలో సికోవా ఇక భయపడి రింగ్ దిగి బయటకెళ్ళిపోతాడు. అండ్ అప్పుడు డేమియన్ ప్రీస్ట్ అనుకోకుండా రాయ్స్ కీస్‌కి సౌత్ ఆఫ్ హెవెన్ కొడదామని చూస్తాడు. అంటే ఇట్లా బొండిగా పట్టుకుంటాడు. బట్ అటాక్ చేయడు. ఆ సౌత్ ఆఫ్ హెవెన్ కనెక్ట్ చేయడనమాట. రాయ్స్ కీస్ ఆ చైనే నూకేస్తాడు. నేను నీకు హెల్ప్ చేయనీకి వచ్చినాను. నా పైన ఎందుకు అటాక్ చేస్తున్నావు అన్నట్టుగా రాయ్స్ కీస్ అడుగుతాడు డేమియన్ ప్రీస్ట్‌ని. ఇక్కడ ఈ బ్రాలు, ఈ కాన్వర్జేషన్ అంతా అయిపోతది. అండ్ బ్యాక్ స్టేజ్‌లో బ్లాక్ మెనోర్ కూడా కనిపిస్తది. బ్లాక్ మెనోర్ ఈరోజు స్మాక్ డౌన్‌లో వచ్చిందనమాట. సో పెద్దగా ఏం లేదు. మ్యాచ్ అంటే రింగ్‌లోకి ఏం రాదు. జస్ట్ బ్యాక్ స్టేజ్‌లో కనిపిస్తది. అండ్ స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో సామీ జేన్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
సో ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉండే. సో ఈ మ్యాచ్ ఎండింగ్‌లో ఏమవుతదంటే గుంతర్ వచ్చి మన కోడీ రోడ్స్‌కి స్లీపర్ హోల్‌లో పడేస్తాడు. అండ్ దాన్ని రెఫరీ చూడడు. సామీ జేన్‌ని చెక్ చేస్తూ ఉంటాడు అదే టైంలో. అండ్ అప్పుడు సామీ జేన్ అడ్వాంటేజ్ తీసుకుందామని చూస్తాడు. బట్ కోడీ రోడ్స్ ఎస్కేప్ అయిపోతాడు. అండ్ మన సామీ జేన్ గుంతర్ పైన అటాక్ చేస్తాడు. గుంతర్ ఏమో బయట పడిపోతాడు. రింగ్ బయట పడిపోతాడు. అండ్ అప్పుడే కోడీ రోడ్స్ సామీ జేన్‌కి క్రాస్ రోడ్ ఇచ్చేస్తాడు. అండ్ కవర్ చేసేస్తాడు. పిన్ కౌంటర్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో కోడీ రోడ్స్ విన్ అవుతాడు. విన్ అయిపోయిన తర్వాత అసలు కథ. సో సామీ జేన్ అక్కడే ఉంటాడు. కోడీ రోడ్స్ ఏమో రింగ్‌లో ఉంటాడు. అండ్ గుంతర్ వచ్చి మళ్ళీ అటాక్ చేస్తాడు కోడీ రోడ్స్ పైన. అంటే పవర్ బాంబ్ కొడతాడు. పవర్ బాంబ్ కొట్టిన తర్వాత సామీ జేన్ రింగ్‌లోకొస్తాడు. అదేదో హెల్ప్ చేద్దాం అన్నట్టుగా వచ్చినట్టు వస్తాడు. బట్ కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేయడు. ఆ స్లీపర్ హోల్‌లో పడేసినా సరే సామీ జేన్ అలానే చూస్తూ ఉంటాడు కోడీ రోడ్స్‌ని, గుంతర్‌ని. కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేయడు. హెల్ప్ చేయకుండా రింగ్ దిగి బయటకి ఎళ్ళిపోతాడు. అండ్ గుంతర్ ఏమో ఆ ఛాంపియన్‌షిప్‌ని పైకి లాగబడతాడు స్లీపర్ హోల్‌లో కనెక్ట్ చేసిన తర్వాత. ఇక్కడ ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో ఇదొక రిపీటెడ్ షో లాగా అనిపించింది. పెద్ద చేంజెస్ ఏమి లెవ్వు. సో మీకెట్లా అనిపించింది స్మాక్ డౌన్ కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.